డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. కాసేపట్లో జిల్లా అధికారులతో కలెక్టరేట్లో పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మొదట పంచాయతీ శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత జలవనరుల శాఖ అధికారులతో భేటీ కానున్నారు. మరోవైపు అటవీ శాఖ అధికారులతో కూడా పవన్ సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో రహదారుల పరిస్థితిపై కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీయనున్నారు. ఇప్పటికే వరుస సమీక్షలు సమావేశాలతో పవన్ గతంలో జరిగిన అవకతవకలపై ఆరా తీస్తున్నారు. ఈ సమీక్షలో కూడా పవన్ పలు విషయాలపై ఆరా తీయనున్నట్టు తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు జిల్లా ఉన్నతాధికారులతో సమావేశాలు పూర్తి చేసుకుని తిరిగి చేబ్రోల్లోని తన నివాసానికి వెళ్లనున్నారు పవన్ కళ్యాణ్. ఇక అక్కడ జనసేన ఎంపీలు ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో రెండో రోజు పర్యటిస్తున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, బలరాం, కాకినాడ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన అయితే మాత్రం మరి కాసేపట్లో రెండో రోజు అయితే ప్రారంభం కానుంది. అయితే కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో రివ్యూ మీటింగ్ అంటే సమీక్షా సమావేశాలు నిర్వహించేందుకు అయితే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మాత్రం జలవనరుల శాఖ, అదేవిధంగా అటవీ శాఖతో పాటుగా మనం ప్రస్తుతం చూసుకుంటే కనుక ఇది పంచాయతీరాజ్ అధికారులతో పూర్తి స్థాయిలో ఈ ముగ్గురు సంబంధిత అధికారులతో పూర్తి స్థాయిలో అయితే సమీక్షా సమావేశం అయితే మాత్రం నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా అంటే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ శాఖలకు సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ విధంగా నడుస్తున్నాయి, గత ప్రభుత్వంలో ఎలాంటి పరిస్థితులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఎలాంటి సదుపాయాలు కానీ సౌకర్యాలు కానీ ఎలాంటివి కావాలనే అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం రివ్యూ అయితే చేయనున్నారు. అయితే దీనికి సంబంధించి అంటే ప్రధానంగా మనం చూసుకుంటే కనుక 3 శాఖలకు సంబంధించి మొదటైతే అటవీ శాఖ అధికారులతో అయితే మాత్రం రివ్యూ నడవనుంది. అయితే అటవీ శాఖకు సంబంధించి కాకినాడ జిల్లాలో ప్రధానమైన అంశం అయితే మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మడాడువుల అంశంపై పెద్ద రాద్ధాంతమే నడిచింది. ఆ మడాడువుల అంశంపై ఖచ్చితంగా ప్రస్తావించే అవకాశం ఉంది. మడాడువుల పరిస్థితి ఏ విధంగా నడుస్తుంది, అసలు మడాడువులు నరకవేయడానికి అసలు గల కారణాలు ఏంటి, అసలు మడాడువుల అంశం ఏ విధంగా నడవబోతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. అయితే అధికారులు ఏ సమాధానం చెప్పబోతున్నారు అనేది కూడా మనం వేచి చూడాల్సిన అంశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. తర్వాత పంచాయతీరాజ్ శాఖ అంటే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి అంటే రూరల్ కానీ లేకపోతే గ్రామాలకు సంబంధించి పారిశుద్ధ్యం కానీ త్రాగునీరు కానీ లేకపోతే సీసీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి, గత ప్రభుత్వంలో పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం గ్రామ స్థాయిలో ప్రజలకు అవసరమైన వసతులు ఏంటి, సదుపాయాలు ఏంటి అనే అంశంపై కూడా ఒక సమీక్షా సమావేశం అయితే మాత్రం నిర్వహించనున్నారు. ప్రతి ఇంటికి కూడా తాగునీరు అందించాలనే దృఢ నిశ్చయంతో కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ముందుకు వెళ్తున్నట్లు నిన్న మాట్లాడిన మాటల్లో కూడా అర్థమవుతుంది. జల జీవన్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒక గ్రాంట్ అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పట్టుకుంటే మిగిలిన డబ్బులన్నీ కూడా అంటే పరిమితి లేని డబ్బులు జల జీవన్ మిషన్ ద్వారా కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా అంటే ఆ శాఖకు సంబంధించి తాగునీటి ప్రతి ఇంటికి కూడా త్రాగునీరుని ఏ విధంగా అందించాలి అనే అంశంపై పూర్తి స్థాయిలో కూడా ఒక సమావేశం కూడా నిర్వహిస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ అధికారులతో అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం కాకినాడ జిల్లాకు సంబంధించి తాగునీటి సమస్యలు కావచ్చు, లేకపోతే పారిశుద్ధ్య సమస్యలు కావచ్చు, లేదా డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనే అంశంపై పూర్తి స్థాయిలో రివ్యూ కూడా నిర్వహించనున్నారు. అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా అడిగి తెలుసుకొని ఉన్నారు. తర్వాత మనం చూసుకుంటే కనుక ప్రస్తుతానికైతే మాత్రం అంటే జిల్లా వ్యాప్తంగా కూడా రోడ్ల పరిస్థితి కూడా ఏ విధంగా ఉన్నాయనే అంశంపై కూడా తెలుసుకునే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనం చూసుకుంటే అటవీ శాఖ, పంచాయతీ శాఖ లేకపోతే జలవనరుల శాఖ ఈ 3 శాఖల అధికారులతో కూడా రివ్యూ మీటింగ్లు అయితే మాత్రం నిర్వహించనున్నారని చెప్పుకోవచ్చు. 10 గంటల అంటే మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ అయితే మాత్రం చేబ్రోలు తన నివాసం నుంచి కూడా రోడ్డు మార్గంలో బయలుదేరినట్టు అయితే మాత్రం మనకు తెలుస్తుంది. మరి కాసేపట్లోనే ఈ సమీక్షా సమావేశం హాల్లో కూడా వస్తారని చెప్పి అధికారులు అయితే మాత్రం చెప్తున్నారు. మరి కాసేపట్లో ఇక్కడికి వచ్చి అధికారులతో కూడా ఆ సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా సమీక్షా సమావేశం నిర్వహించి ఇక్కడ జిల్లాలో ఉన్న పరిస్థితులపై ఒక అవగాహన తెచ్చుకుని అక్కడ అభివృద్ధి ప్లస్ గతంలో జరిగిన పరిస్థితులు ఈ అన్నిటి మీద కూడా ఒక క్లారిటీకి అయితే వచ్చి దానిపై చర్యలు కూడా తీసుకుని ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి అంటే ఈ సమీక్షా సమావేశాల అనంతరం కూడా చేబ్రోల్ తన నివాసానికి అయితే రోడ్డు మార్గంలో చేరుకుంటారు. అక్కడ ఈ రోజు అయితే మాత్రం జిల్లాకు సంబంధించిన జనసేన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేలతో కూడా సమావేశం కానున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. బలరాం, థ్యాంక్ యూ సతీష్.